హాయ్ అండి. ఈరోజు మరొక మంచి మాటతో నేను ముందుకు వస్తున్నాను. మీరు సహవాసం చేయాలి అని అనుకుంటే మీ మాటలన్నింటినీ గ్రహించగలిగే సముద్రం లాంటి వ్యక్తితో సహవాసం చేయండి. నీటి కుంట లాంటి వ్యక్తితో సహవాసం చేస్తే కాలక్రమంలో పొంగిపోతుంది, చివరకు బురదను వ్యాప్తి చేస్తుంది అన్నట్టు. గుర్తుంది కదా, మనం సహవాసం చేయాలంటే సముద్రం లాంటి వ్యక్తితో చేయాలి. దానికి కూడా అర్హత ఉండాలి. అలాంటి వ్యక్తి కూడా మనం స్నేహం చేయాలంటే సముద్రం లాంటి వ్యక్తితో చేస్తే పర్వాలేదు, గౌరవం అనేది ఉంటుంది. కానీ అదే నీటి బురద లాంటి ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే మరి ఆ బురద అనేది వ్యాప్తి చెందుతుందండి. అంటే చెడ్డ వాళ్ళతో స్నేహం చేయకండి, మంచి వాళ్ళతోనే స్నేహం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇట్లు మీ పంతుల మరమ్మాది అండ్ బాయ్.